హాయ్ అండి. అదే కంటిన్యూషన్ చేసుకుందాము. భాషలోని పాఠాలు దోషాలు లేకుండా పఠనోత్సవాలు పాటించి దహరసెల్లే అక్షర జ్ఞానము లేని అమ్మ నాన్నలంతా గురువు గారి బోధన గురిపెట్టి చూసిరి. ఆనంద బాష్పాలు వెదజల్లివారు పాఠశాలకు పిల్లలను మరువక పంపిరి. చూడండి, డ్రాప్ అవుట్ ఉన్నప్పుడు మనము ఈ పిల్లలను మనం ఇళ్ళకి వెళ్ళి తీసుకొస్తే ఎవరైతే 2 రోజులు 3 రోజులు రారో వెంటనే పిల్లల్ని అడిగి ఎక్కడ పోయినారా బాబు అని అంటే పలాని ఊరికి పోయినారు, రాలేదు అలా చెప్తే వచ్చిన తర్వాత కూడా రాలేదన్న మాట వెంటనే వాళ్ళ ఇంటికి పోవడమో తల్లిదండ్రులను వినిపించటమో అలా చేసి ఏం చేయాలి వాళ్ళకు అవన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అంత గుంపుగా కూర్చోబెట్టి ఒక గురువుగా మధ్యలో కూర్చొని ఒక్కొక్కరు అందరినీ తెలుసుకుంటూ రాయిస్తూ నేర్పిస్తూ చదివిస్తూ చెప్పిస్తూ అది చేస్తూ ఉంటే తల్లిదండ్రులు అక్కడ వచ్చి మరి గమనిస్తారు కొంతమంది. లేదా ఈ పిల్లలు ఇంటికి వెళ్ళినాక నాన్న మీ టీచర్ ఏం చెప్పింది అని అంటే ఇవి చెప్పింది అని వాళ్ళు మనము క్లాస్లో వేయిస్తాం కదా, రంగులతోటి దాంతోటి ఇవి వేయించారు, ఈ సీనరీ వేయించారు, ఇది రాయించారు, ఇవన్నీ చెప్పే వరకు తల్లిదండ్రులు నోటి మీద వేలేసుకొని అబ్బా ఇంత మంచిగా ఉంటుందా, వెళ్ళండి బిడ్డ మీరు మానొద్దు, స్కూల్కు వెళ్ళండి కంపల్సరీ అని చెప్పేసి డ్రాప్ అవుట్ లేకుండా వాళ్ళు పంపుతారు. చూడండి, భాషలోని పాఠాలు దోషాలు లేకుండా చూడండి మన తెలుగు భాషలో ఉన్నటువంటి ఏ తప్పులు లేకుండా పఠనోత్సవాల్లో పాటి అయి దరిసెళ్ళే. చూసారా, పఠన ఉత్సవాలు చదవటంలో ఎంత చక్కగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చదవటము, అక్షర జ్ఞానము లేని అమ్మ నాన్నలంతా తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళైనప్పుడు కూడా అవి చూసి గురువుగారు చెప్పేది రోజు ఇలా చెప్తున్నారా అని పిల్లలను ఇవాళ ఏం చెప్పారు మీ టీచరు మీ సారు అని అడిగినప్పుడు ఆ పిల్లలు ఆ పుస్తకాలు తీసి తెలుగులో ఇది చెప్పారు, హిందీలో ఇది చెప్పారు, ఇంగ్లీష్లో ఇది చెప్పారు, మ్యాథమెటిక్స్ ఇది చెప్పారు, సైన్స్ ఇది చెప్పారు, సోషల్ ఇలా చెప్తూ ఉంటే ఆ టీచర్ యొక్క పరిజ్ఞానము వాళ్ళ యొక్క పని ఎలా ఉంది పిల్లల పట్ల అని చూసి ఏ గురువు గారు చాలా మంచిగా చెప్తారో పిల్లలకు అర్థమయ్యే రకంగా ఉంటే పిల్లలు ఇష్టపడి వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడి అప్పుడు ఏం చేస్తారు, తల్లిదండ్రులు గురువు గారి బోధన గురిపెట్టి చూసిరి ఇట్లా చెప్తుండ్రా అని బాగా గమనించి ఇంకా ప్రతిరోజు చెక్ చేయడం మొదలు పెడతారు. ఆనంద బాష్పాలు వెదజల్లి వాళ్ళ సంతోషం పట్టలేక ఎక్కువ సంతోషం వస్తే కాళ్ళ నుంచి ఆనందం కూడా నీటి రూపంలో బయటకు వస్తుంది. అది చూసి సంతోషపడి పాఠశాలకు పిల్లలను మరవక పంపి. చూసారా, పాఠశాలకు పిల్లలకు డ్రాప్ అవుట్